హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సాంబార్ చేసుకుందాం. అద్దిరిపోయే సాంబారు ఈజీ ప్రాసెస్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి అద్దిరిపోయే సాంబార్ చేసుకుందాం. సాంబార్ పౌడర్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలి అని అంటే తెలుసుకుందాం, చూద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ మనము పప్పు ఇంకా ఉడకపెట్టలేదు, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన పప్పు. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను, తొందరగా ఉడికిపోతుంది. అట్లానే మనము ఇది ఉడికినంత సేపట్లో మంచిగా మెత్తగా అయిపోవాలి. 4 విజిల్స్ అన్నా రావాలి మెత్తగా అయిపోవడం కోసం. అట్లనే ఈ పక్కన నేను రైస్ కూడా పెట్టేస్తున్నా, 2 తొందరగా అయిపోతాయి. కుక్కర్లు ఉంటే నేను ఎంత వంట అన్నా ఏ రాత్రి కన్నా చేయగలుగుతాను. ఉడకబెట్టేంత సేపట్లో మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుందాం. చూసారు కదా, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఆనియన్స్ పెద్ద పెద్ద కట్ చేసుకున్నా పర్వాలేదు. మునక్కాయ సాంబారు, మునక్కాయ సాంబార్ అంటే అన్ని వెజిటేబుల్స్ వేయనండి. మునక్కాయ సాంబార్ అంటే మునక్కాయ సాంబారే, దాంట్లో 2 టమాటాలు తప్ప ఏమైనా వేరే కూరగాయలన్నీ వేసేది సపరేట్ సాంబార్. ఇది మునక్కాయ సాంబార్ మాత్రమే, పౌడర్ లేకుండా, సాంబార్ పౌడర్ లేకుండా మునక్కాయ సాంబార్ ఎలా చేస్తాము అన్నది మీరు కూడా చూడండి. ఇది నా ఇంటి వంట, నా ఇంటి వంట సాంబారు మీ ఇంట అంతా ఉండాలని నా కోరిక. టేస్ట్ చూడండి, ప్రతిసారి మీరు అదే విధంగా చేసుకోవాలనుకుంటారు. సరేనా? ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మళ్ళీ వస్తా. మునక్కాయ సాంబార్కి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు, అట్లానే కరివేపాకు, 2 టమాటాలు, ఉప్పు, పసుపు, కారము, చింతపండు పల్ప్, అండ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, తగినంత నూనె. వచ్చేయండి, పప్పు ఉడికిపోయింది, సాంబార్ చేసేద్దాం. ఇది ఇంకొక విజిల్ వచ్చిందంటే ఇది అయిపోతుంది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అంటనే ఉన్న విజిల్ వచ్చేసింది, దీన్ని పక్కకు తీసేసుకొని సాంబార్కి మనము కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాం. ఈ లోపల ఇవంతా ఉడికే లోపల, ముక్కలన్నీ ఉడికే వరకు పప్పు కూడా ఆవిరంతా పోతుంది, రుబ్బుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇట్లా ఎప్పుడన్నా కానీ ఏ వంటలు చేసుకున్నానే వెడల్పు పాత్రలు ఉండాలండి, అప్పుడే మంచిగా ఉడికి పర్ఫెక్ట్గా అవుతుంది. ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని ఫస్ట్ దాంట్లో ఆయిల్ వేసేసుకుందాము. ఎవరికి తగినంత అండి, ఇది ఇంత అంత అని చెప్పాను. మీడియంగా వేసుకోవచ్చు, హెవీగా వేసుకోవచ్చు. టేస్ట్ ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది అనుకుంటారు, కాదండి. దాంట్లో వేసే మసాలాలు పర్ఫెక్ట్గా వేస్తే టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం వేడవ్వనియండి. వేడాక ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు. సాంబార్కి మెయిన్ వచ్చి మర్చిపోయానండి, ఇంగువ. నూనె కూడా కాగిపోయింది, చూసారా, పొగలు వస్తున్నాయి మనకి, నూనె కాగినట్టు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుందాము. అవి కొంచెం చిటపటలాడంగానే ఉల్లిపాయలు, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. బాగుంటుంది, ఇప్పుడు వేసుకోవచ్చు. సాంబార్ ఉడికేటప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసి ఉంటే కూడా బాగుంటాయండి. ఇట్లా ఇవి ఓన్లీ మునక్కాయలేనండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. పప్పులో నేను పసుపు వేయలేదు, నూనె వేసి ఉడకబెట్టా. కొంచెం బయటకు పొంగకుండా ఉండడం కోసం నూనె వేసాను, అంతే తప్ప పసుపు వేయలేదు. ఆ పసుపు దీంట్లోనే వేస్తాను. ఫ్రై అయింది కొంచెము. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుంటాం. మంచిగానే ఎక్కువ వేసుకోండి కరివేపాకు. సాంబార్లో కరివేపాకు చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కనిపించిందో లేదో చూసారా, మంచిగా ఈ విధంగా ఫ్రై అవ్వాలి. మంచి అరోమా, కరివేపాకు వేసే వరకు మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసేసుకుందాం. మంచి ఇట్లా ఫ్రై అయిపోయిందండి, మంచిగా బ్రౌనిష్గా వస్తుంది. ఇంతవరకు చాలు, మరీ ఎక్కువ ఉంటే కూడా బాగోదు. మునక్కాయ సాంబార్ అన్నం కాబట్టి మునక్కాయలు కొంచెం మరింతే తీసుకోవాలండి. మరి 1-2 మునక్కాయలు కాకుండా మంచిగా 5-6 మునక్కాయలు తీసుకుంటే బాగుంటుంది. మునక్కాయలు హెల్త్కి ఎంతో మంచిది.
మునక్కాయలు ఒక్కసారి అది వేడైనంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం వేడవుతుంది, వేడి అయినాయి ముక్కలు. ఇప్పుడు దీంట్లో కొంచెం వేసేద్దాం. ఇప్పుడు కొంచెం వేద్దాము, ఎల్జీ దింపే ముందు కూడా కొంచెం వేద్దాం, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. మాకు సాంబార్లో ఖచ్చితంగా కావాలి కాబట్టి వేసుకుంటున్నాము. అవి కొంచెం మంచిగా వేడైనాయి, మగ్గనిచ్చేయాలి కాబట్టి నేను ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసేస్తున్నా. అలానే ఉప్పు, నాకు చింతపండు పలుపులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు ఇప్పుడు వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటాను. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్కి వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేయకూడదు కాబట్టి ఖాళీ ముక్కలకి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాను. సాంబార్కి మంచి అరోమా రావాలంటే మా ఇంట్లో జీలకర్ర మెంతులు మంచిగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాము. పులుసులలోకి కానీ ఇట్లా సాంబార్లోకి కానీ ఇవి 1/4 స్పూన్ వేస్తే చాలా మంచి అరోమా ఇస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువ వద్దు, మన చేదు వస్తుంది మెంతులు కాబట్టి. మనం ఆల్రెడీ మెంతులు పోపులో వేసాము, అది చూసుకొని ఒక 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. టమాటాలు కూడా వేసాము. సో దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 5 నిమిషాలు ఫస్ట్ మగ్గనిద్దాం. ఫస్ట్ ఈ ముక్కలు మగ్గిపోవాలి కాబట్టి ఒక 10 నిమిషాల సేపు మగ్గనిద్దాం. ఈ లోపల ఆవిరిపోయి మనకి పప్పు కూడా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. చల్లబడి ఆవిరిపోయిందంటే మూత తీసేసుకోవచ్చు, రుబ్బి పెట్టుకున్నామంటే సాంబార్లో వేసేసుకోవచ్చు. ఇంకా మనం వేయాల్సినవి చింతపండు, అట్లనే కారం కూడా ఉంది. కారం కూడా ముక్కల్లోకి మంచిగా కారం ఇంకాలి అని అంటే ఈ స్టేజ్లో కారం వేసేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నాము అంటే మనం ముక్కల్లో కూడా ఉప్పు కారం ఇంకితే సాంబారు మనము ముక్కలు నంచుకొని తింటాం కదా, దాంట్లో బాగుంటుంది. మంచిగా ముక్కల్లో కూడా ఉప్పు కారం ఇంకి మంచిగా సాంబార్లోనే కాకుండా ముక్కల్లో కూడా ఉప్పు కారం ఇంకి ఉంటుంది. ఒక మారు కలే పెట్టేసి ఒక 3 నిమిషాలు వదిలేద్దాం, మళ్ళీ వద్దాం. ఫస్ట్ మనకి ఆవిరి నీళ్ళతోటే సగం మగ్గిపోవాలి. మనకి ఆవిరి పెడితే నీళ్ళు వస్తాయి కదా, దాంతోటే మగ్గాలి. కారం కొత్త కారం మంచిగా తెలుస్తుంది చూసారా. ఇంకా మాడకూడదు, మాడితే టేస్ట్ పోతుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను చూపిస్తా మీకు. ఈ విధంగా చూసారు కదా, పడలేదు, ఆవిరి నీళ్ళు కూడా పడ్డాయి కాబట్టి మంచి అరోమా వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ సగం మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేద్దాం. వాటర్ వేసి హైలో పెట్టేసామనుకోండి మంచిగా ఉడికిపోతాయి ముక్కలు. హైలో పెట్టేసి మూత వేసేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి. ఇంకా చింతపండు ఒకటి వేయాలి అందులో. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ నేను మీకు చెప్తాను, అది వేసారంటే టేస్ట్ వేరే లెవెలే సాంబార్. ఒక్కసారి మనము ఇవి ఎట్లా ఉడుకుతున్నాయో చూద్దాం. చూసారు కదా, మనం వేసిన 1/2 లీటర్ నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి. అట్లనే సాంబారు ముక్కలు ఉడికినాయో లేవో చూద్దాం. ఇంకా కొంతసేపు ఉండాలి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వెయిట్ చేద్దాం మనం. ఇది ఉడికే లోపల మునక్కాయలు కూడా మంచిగా మగ్గిపోయే లోపల ఆవిరిపోయింది కదా, మనము తీసుకొని చూసారు కదా మంచిగా మెత్తగా అయిపోయింది. కాకపోతే మనకు ఆ నీళ్ళు అవసరం లేదు. ఆ నీళ్ళని దీంట్లో వేసేద్దాం, పైన నీళ్ళని దీంట్లో వేసేద్దాం. ఉత్త పప్పు ఉంది. ఇప్పుడు మనము పప్పు గుత్తితో అన్నా లేకపోతే ఇలా ఒక స్మాషర్ ఉంటుంది కదా, ఆ స్మాషర్ తోటి రుబ్బినామంటే మంచిగా పేస్ట్ అయిపోతుంది. 4 విజిల్స్ ఇచ్చినాం కాబట్టి అయిపోయింది. ఇంత బాగుంటేనే సాంబార్ కూడా పప్పు లేకుండా ఇంత సాఫ్ట్ అయిపోతేనే సాంబార్ కూడా బాగుంటుందండి. చూసారా, 1-2 సార్లు ఇట్లా అనేవరకే
మంచిగా మెత్తగా అయిపోయింది. ఇట్లా ఉండాలి, పప్పు ఉండకూడదు సాంబార్లో, ఇట్లా ఉండాలి. ఈ విధంగా పప్పు కూడా రుబ్బి పెట్టుకున్నాము. ఒకసారి దీన్ని కూడా చూసుకునేసి మనము మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి టామరిన్ పల్ప్ వేయాలి. సాంబార్ కదా, మనం ఖచ్చితంగా చింతపండు వేయాలి కాబట్టి ఇప్పుడు చింతపండు వేద్దాము. దీన్ని పక్కకు తీసుకొని, ఇది మా ఇంట్లో హోమ్ మేడ్ అండి, ఇంట్లో చేసి ఉంచేసుకుంటాను, నాకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి, ఈజీ వంట అయిపోతుంది కాబట్టి నేను చింతపండు పల్ప్ ఫస్టే చేసి పెట్టేసుకుంటాను. సాంబార్ కాబట్టి ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చిన్న స్పూన్ తోటి 3 స్పూన్ల చింతపండు వేసుకున్నాను. ఒక మారు కలిపెట్టేసుకొని, అసలు చూడండి సాంబార్ మనం పౌడర్లు ఏమి వేయలేదు, అంటే జీలకర్ర మెంతులు పౌడర్ వేశాను, సాంబార్ పౌడర్ అంటూ నేనేమి వేయలేదు. ఇప్పుడు చింతపండు వేసాం కదా, పప్పు కూడా వేసేసుకుందాం. పప్పు కొంచెం పేస్ట్ అయింది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి వేద్దాము. ఈ లోపల ఇది కలిపేసుకుందాం. చింతపండు చేసాను, చూసారు కదా చిక్కగా ఉంది. మనకి ఎంత చిక్కగా కావాలో అంత ఉంచుకోవచ్చు సాంబార్. ఇట్లా ఉంది కాబట్టి దగ్గర దగ్గర 1/2 లీటర్ నీళ్లు నేను ఈ చెంబుతో పోస్తున్నాను. ఇది 1/2 లీటర్ ఉంటాయి. 1/2 లీటర్ నీళ్లు కుక్కర్లో పోసేసాను. దీంట్లో పోసేసుకుందాం. పోసేసుకోవద్దు, కొంచెం చూసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసాను. ఇంకా కొంచెం బాగా మరగాలి. సాంబార్ ఎప్పుడు కానీ కొంచెము తిక్కగా ఉంటేనే బాగుంటుందండి. పప్పుచారు అంటే పలసగా ఉండాలి, సాంబార్ తిక్కగానే ఉండాలి. ఇది కాదు, ఇంకా మనకి టైం పడుతుంది. ఇంకో 10 నిమిషాలలో 10 నిమిషాల లోపల మనకి సాంబార్ రెడీ అవుతుంది. ఇది మంచిగా ఉడకాలంటే ఒక 2 నిమిషాలు మూత వేసేసుకుందాం. తర్వాత దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. మంచిగా ఉడుకు పట్టింది. వావ్, ఈ స్టేజ్లో మనం దీంట్లోకి ధనియా పౌడర్, అలానే పులుపుని కారాన్ని అన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏంటిది, ఇది బెల్లం వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. ఒక్క మారు కలిపెట్టేసి ఇవి మంచిగా ఉడికిపోయినాయి కూడా. ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ ఇంకోటి వేస్తా అనుకున్నాం కదా, మనం ఎట్లా అన్నం తినేటప్పుడు నెయ్యి వేసుకుంటాం, సాంబార్లలో పప్పు వేసుకున్నామంటే నెయ్యి వేసుకుంటాం. మేమైతే పప్పు సాంబార్లు వాటిల్లో నెయ్యి వేసుకుంటాము, పచ్చళ్ళల్లో మాత్రం నూనె వేసుకుంటాం, నువ్వుల నూనె. అట్లనే ఇప్పుడు దీంట్లో అన్నంలో వేసుకున్నా కానీ దీంట్లో మంచిగా 1 స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. మంచి అరం వస్తుంది. ఇంకా నేను దింపలేదండి, లాస్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ వేస్తా దీంట్లో. దింపే ముందు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకనిద్దాం, మూత వేసేద్దాం. అరోమాలన్నీ బయటికి పోకుండా ఉండడం కోసం మూత వేసేసుకుందాం. ఒక్కసారి ఎలా ఉందో మూత తీసి చూసేద్దాం. పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా దింపేయచ్చు. సాంబారు, మునక్కాయ సాంబారు పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, చిక్కదనం కూడా చూసారా, చిక్కగానే ఉంది. చల్లగైనాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. దింపే ముందు కొంచెం అంటే కొంచెము ఎల్జీ వేసి దింపండి. ఎల్జీ వేసారా, మంచి దాని అరోమా అంతా లోపలే ఉండాలి. ఇమ్మీడియట్గా మూత వేసేసేయండి. చూసారు కదా, గుమగుమలాడిపోయే సాంబార్ పొడి లేకుండా అద్దిరిపోయే సాంబారు. చూసారు కదా సాంబారు ఏ విధంగా చేశానో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఆ టేస్ట్ ఏంటో నేను చెప్పడం కాదండి,
మీరే తెలుసుకోండి చేసి.